చిన్నబాబు. డాడ్. అంకుల్, మావయ్య. ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? పెద్దబాబు, అఖిలకి ఏమైంది? ఏమైంది నాన్న? ఏం కాలేదు డాడ్, అమ్మకేం కాదు. అఖిల ఏం కాదు, మీరు కూర్చోండి. ఒకసారి చూసొస్తానన్న. ఇప్పుడు ఒకసారి చూసొస్తానన్న. ఆపరేషన్ జరుగుతుంది డాడ్. పెద్దబాబు, అమ్మకేం కాదు, ఒక్కసారి ఇక్కడ కూర్చోండి డాడ్. చిన్నబాబు, ఏమైంది నాన్న అసలు? మీరు టెన్షన్ పడద్దు డాడ్, ఏం కాదు అమ్మకి, ఏం కాదు, అమ్మకేం కాదు. పెద్దబాబు, మీ అమ్మకి ఏం కాదు కదా? తనకి ఏదైనా జరిగితే నా గుండె తట్టుకోలేదు నాన్న. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. మామ్ కండిషన్ ఎలా ఉందో ఏంటో. నేను దేవా కలిసిమెలిసి ఉండాలని ఆంటీ కోరిక. ఏమైంది పార్వతి, ఎందుకు పిలిచావు? డాక్టర్ గారు చెప్పినా ఇంకా ఏం ఆలోచిస్తున్నారు పెద్దబాబు గారు? నా గురించేనా? వద్దు పెద్దబాబు గారు, నా గురించి మీరు దిగులెట్టుకోకండి. నేనేమైపోను, మీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాను, మీకు సేవ చేత బతికే ఉంటాను. పార్వతి. అవును పెద్దబాబు గారు, ఈ పని మనిషి గురించి మీరింకా ఆలోచించొద్దు. క్షణ క్షణం ఆలస్యమయ్యే కొద్దీ అమ్మగారి పరిస్థితి బాగోదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా పార్వతి? నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేసుకుంటున్నావా? నువ్వు భరిస్తానని చెప్పి నన్ను నరకంలోకి వెళ్ళమంటున్నావా? మీతో జీవితాన్ని పంచుకుంటే స్వర్గంలో ఉన్నట్టుంటుందని కలలు కనేదాన్ని. కానీ ఇప్పుడు మీరు నీలాంబర్ని కాదంటే అమ్మగారు స్వర్గానికి పోతారు, చచ్చిపోతారు. ఆ పాప నాకొద్దు. నాకు నా కలల కన్నా అమ్మగారి ప్రాణాలే ముఖ్యం. పార్వతి, ఆ నీలాంబరి అంటేనే నాకు అసహ్యం. తన వైపు ఒక్క క్షణం కూడా ప్రేమగా చూడలేను నేను. జీవితాంతం ఎలా చూసుకుంటాను? నీలాంబరితో సంతోషంగా కాపురం చేస్తానని మీరు అమ్మగారి చెయ్యెట్టుకుని మాట ఇవ్వకపోతే మనందరినీ బొక్కేసిపోతారు. పార్వతి, ఆ మాట నేను చెప్తే ఇక నా జీవితంలో నీ గురించి అమ్మతో చెప్పలేను. నువ్వు నా భార్యవని, నీ మెల్లో నేను తాళి కట్టానని, నా గుండెల్లో ఉన్నది నువ్వేనని ఎప్పటికీ చెప్పలేను పార్వతి. పర్వాలేదు పెద్దబాబు గారు, మీ గుండెల్లో నానున్నానని నాకు తెలుసు. మీరు కట్టిన తాళి నా మెడలో ఉంటుంది. గుళ్ళో పెళ్ళయిందన్న జ్ఞాపకం నన్ను సుమంగలిగా పోనిస్తాది. ఇంకా నాకేం కావాలి చెప్పండి? మన ప్రేమను సమాధి చేసి అమ్మను
అమ్మను బ్రతికించాలనుకుంటున్నావు. అమ్మకు అర్థమయ్యేలా చెప్పి నిన్ను ఇంటి పెద్ద కొడలు చేయాలనుకున్నాను. కానీ కానీ నువ్వేమో ఇలా. గుండె నొప్పొచ్చి కూలిపోయిన అమ్మగారి ముందు నన్ను నిలబెడితే నేనే ఇంటికి పెద్ద కూడలని చెప్తే మీ జీవితం అన్యాయం చేస్తున్నానని అమ్మగారు బాధపడతారు. నీలాంబరికి న్యాయం చేయలేకపోయానని నలిగిపోతారు. నొప్పొచ్చిన గుండె ఇదంతా తట్టుకుంటుందా పెద్దబాబు గారు? కొట్టుకునే గుండె ఆగిపోతుంది. అమ్మగారు లేకుంటే మీరైనా నేనైనా బతుకుంటామా చెప్పండి? అమ్మను వదులుకోలేను, నిన్ను విడిచిపెట్టలేను. అమ్మ ప్రాణాలు నిలబెట్టుకోవాలంటే నా ప్రాణాన్ని త్యాగం చేయాలి. నా ప్రాణాన్ని దూరం చేసుకొని నా శత్రువుకి దగ్గరవ్వాలి. చావు బతుకుల మధ్య నలిగిపోతున్న కొడుకుని ఆశీర్వదించమ్మా అని ఎలా అడగాలి? నా వల్ల కాదు పార్వతి, నీకైనా సరే అన్యాయం చేయలేను. కోలుకుంటున్న మీ అమ్మ నిండు నూరేళ్ళు బ్రతకాలి అంటే నీలాంబరి చెయ్యి పట్టుకొని కలిసిమెలిసి అన్యోన్యంగా సంతోషంగా ఉంటానని మీ అమ్మకి మాటివ్వు పెద్దబాబు.